హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే నువ్వుల వడియాలు ఎలా చేసుకుంటారో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రాసెస్ ఏంటో చూద్దాం. నువ్వులు అండ్ ఇడ్లీ రవ్వ. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 గ్లాసెస్ వాటర్ని తీసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి వాటిని కాస్త మరగనివ్వాలి. ఇలా మరిగిన వాటర్లో 1 గ్లాస్ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ అనేది లమ్స్ లేకుండా బాగా డైల్యూట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపై ఒక మూతను ఉంచి ఒక 5 మినిట్స్ పాటు రవ్వని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రవ్వలో మనం ముందుగా తీసుకున్న నువ్వులని 4 గ్లాసెస్ వరకు యాడ్ చేయాలి. నువ్వులు కాస్త ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 5 గ్లాసెస్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే 4 గ్లాసెస్ నువ్వులని యాడ్ చేసాము. ఇలా నువ్వులు యాడ్ చేసిన తర్వాత రవ్వలో నువ్వులు బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని 1-2 మినిట్స్ స్టవ్ పైన ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక వెడల్పాటి ప్యాన్లో వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని కాస్త చల్లారనివ్వాలి. మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని దాన్ని రివర్స్లో పెట్టి ఒక కర్చీఫ్ పైన వాటర్ని యాడ్ చేస్తూ హ్యాండ్కి కూడా వాటర్ని పెట్టుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా పిండి మిశ్రమాన్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వడియాల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి కర్చీఫ్కి అండ్ హ్యాండ్కి రిక్వైర్డ్ వాటర్ని యాడ్ చేసుకుంటూ వడియాలు అనేవి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మన హ్యాండ్కి అండ్ కర్చీఫ్కి కూడా పిండి మిశ్రమం అనేది స్టిక్ అవ్వకుండా ఈజీగా వడియాల్లాగా సపరేట్ అవుతాయి. ఇలా ఒక నైట్ అంతా వీటిని ఫ్యాన్కి ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని 1-2 డేస్ పాటు ఎండలో ఆరనివ్వాలి. ఒక 1-2 డేస్ తర్వాత ఆయిల్ని కాస్త హీట్ చేసి వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల వడియాలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.